పారితోషికం మాకొద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. FICF సౌకర్యం కల్పించాలి. FICF సౌకర్యం కల్పించాలి. మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఏఎన్సీ టార్గెట్లు తీసేయాలి. ఏఎన్సీ టార్గెట్లు తీసేయాలి. ఆన్లైన్ వర్క్ తీసేయాలి. NCD ఆన్లైన్ వర్క్ తీసేయాలి. సర్వేలు తీసేయాలి. మాకు పనిని బట్టి పారితోషికం అన్నారు. పనిని బట్టి పారితోషికం కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మాకు 18,000 రూపాయలు దయచేసి మాకు ఫిక్స్డ్ వేతనంగా ఇవ్వాలని మేము ధర్నాలో పాల్గొంటున్నాము. దయచేసి మాకు దానికోసమే మేము ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గరికి ధర్నాకు వెళ్ళదామంటే ఈ పోలీసులు వాళ్ళు మమ్మల్ని చాలా ఇంటికి వచ్చి 2 రోజుల ముందు నుండి అర్ధరాత్రి అనకుండా మహిళని కూడా చూడకుండా ఇంటికి వచ్చి ఆటోలలో కానిస్టేబుల్ SI వచ్చి రెండమ్మ ఒక్క సంతకం పెట్టుకొని వస్తాం, ఒక ఫోటో పెట్టుకొని వస్తామని చెప్పేసి తీసుకెళ్ళి 2 రోజులు అందులోనే నిర్బంధనం చేయడం జరిగింది. మాకు వసతి సౌకర్యాలు కూడా సరిగా లేవు, ఆరోగ్యాలు బాగలేదు, BP షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి సార్ అంటే కూడా వాళ్ళు సహకరించలేదు. మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ధర్నా చౌక్లో అయిపోయేంత వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఒక అర్ధగంట ఒక పావు గంట కానీ కూడా 2 డేస్ మమ్మల్ని అందులోనే ఉంచి బాగా నిర్బంధనం చేయడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి మాకు మేనిఫెస్టోలో 2023లో మేము ధర్నా చేస్తున్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి మా చెట్ల కిందికి వచ్చి మమ్మల్ని మాకు పెడతామో మీ 18,000 రూపాయలు మాకు చేసే బాధ్యత అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా వాటిని కూడా ఏం ఇవ్వడం లేదు ఇంతవరకు. ఇప్పుడు మాకు 3 సంవత్సరాల నాడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా మరి అధికారం వచ్చినాక కూడా మరి ఆశాలపై పట్ల నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పని మాత్రం బాగా చేపిస్తున్నారు. ఏఎన్ఎంలు చేసే పని కూడా మా మీదనే ఉన్నది. మళ్ళీ BLO అని చెప్పేసి BLO ఇక్కడ ఉన్న వాళ్ళు కలెక్టర్ ఆర్డరు DMH ఆర్డరు మీరు అక్కడ అటెండ్ కావాలి అని BLOలు ఓటర్ రేటు 2002లో ఓట్లు వేసిన వాళ్ళది ఇప్పుడు 2005 వరకు ఉంటేనే దాన్ని లేకుంటే అది మ్యాపింగ్ చేయాలి. లేని వాళ్ళు మేము ఎక్కడిగా మ్యాపింగ్ చేస్తాము. అట్లా దాంట్లో ఆన్లైన్ వర్కే పెడుతున్నారు, దీంట్లో ఆన్లైన్ వర్కే పెడుతున్నారు. ఎక్కడ ఎగ్జామ్ డ్యూటీలన్నా మాదే దేవోదయ కాడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అక్కడ కూడా మమ్మల్ని మెడికల్ క్యాంప్ అని చెప్పేసి మహిళా మెడికల్ ఇక్కడ ప్రోగ్రాంలని 99 రోజుల ప్రోగ్రామ్ అని చెప్పేసి దాంట్లో కూడా మమ్మల్ని పెడతాడు. అన్నిట్లలో ఆశా వర్కర్లు కావాలి, పని మాత్రం బాగా చేయాలి. మరి మాకు కూడా పారితోషికం ఫిక్స్డ్ వేతనం కావాలి కదా. పారితోషికం కూడా ఇప్పుడు 2 months నుండి రావడం లేదు. మేము ఎట్లా బతకగలుగుతాము? మేము కూడా అంతా పేదరికంగానే ఉన్నాం. విధవరాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పేదరికంగా ఉన్నారు, భర్త లేని వాళ్ళు, భర్త లేకుంటే 2 పిల్లల్ని ఎలా పోషించుకోగలం? దానికే ఆధారపడి బతుకుతున్నాం కదా మేము. 2 months నుండి మాకు బడ్జెట్ లేదనేసి అందరికీ ఉంటుంది బడ్జెట్, ఆశా వర్కర్లకే ఉండదా? మీకు బడ్జెట్ లేదమ్మా, మీకు బడ్జెట్ రాలేదని కొన్ని 2 నెలల క్రితమేమో ఒక 15 మందికి వేసి 15 మందికి ఒక్కొక్క PSలో 15 మందికి వేసి 15 మందికి వేయకుండా అట్లా ఆపిల్లు. ఇప్పుడు 2 months నుండి రెగ్యులర్గా రావడం లేదు. వచ్చే జీతాలకు మేము ఎట్లా బతకాలి? మేము పంచుకుంటేనే కదా ప్రజలను కాపాడుతాం. ప్రజల కోసం మేము ఎంతగానో కష్టపడి వాళ్ళ ఇంటింటికి తిరిగి గర్భిణీ స్త్రీలను తీసుకెళ్ళి వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు మా బాధ్యతతోనే 2 రోజులు ఉండి కూడా నార్మల్ డెలివరీ గౌట్ డెలివరీలు చేయించుకుంటూ వాళ్ళని మేము ఎంతగానో కాపాడుకుంటూ పిల్లలకు కూడా ఇమ్యునేషన్ చేసి వాళ్ళు 15 సంవత్సరాల పిల్లలు అయ్యేంత వరకు కూడా మా బాధ్యత. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్తారు, ఆడ TT ఇంజెక్షన్లు, వాళ్ళకి హెల్త్కు ఏ ఎలర్జీ వచ్చినా స్కూళ్ళల్లో ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ మేమే ఉండాలి. మరి ఈ పనులన్నీ చేయించినప్పుడు ఆశా వర్కర్లు గుర్తొస్తారు. కానీ మాకు కూడా కడుపులు ఉంటాయి కదా, మేము ఎట్లా బతకాలి? మా కోసం కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ జీతాలు ఇప్పుడు మాపై అధికారులు మాత్రం జీతాలు చేయకుండానే వాళ్ళు తీసుకోకుండానే ఒప్పుకుంటారా? మా పేరు చెప్పుకొని వాళ్ళు జీతాలు లక్షలు తీసుకుంటారు. మాది ఎంత కనీసం మేము 18,000 ఎక్కువ గొద్దమ్మ కోరికలు కోరటం లేదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు EFICF సౌకర్యం కావాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి, 18,000 రూపాయలని అడుగుతున్నాం. అతను చెప్పినది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే నెరవేర్చుకోవాలి కదా. ఇంతవరకు కూడా మాకు కేసీఆర్ పెంచిందే తప్ప ఇంతవరకు మాకు రూపాయి పెంచింది లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా 1,500 రూపాయలు పెంచామని కేంద్రం నుండి కూడా వచ్చింది. ఆ యొక్క 1,500 కూడా మాకు ఇలా యాడ్ చేయండి అంటే కూడా అవి చేయడం లేదు. ఈ పారితోషికాలు కూడా సక్రమంగా రావడం లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఇంకా ఉధృతంగా మేము చాలా పోరాడదామని తెలియజేస్తున్నాము. మాకు మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మా కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని మాకు పరిగణనలో తీసుకొని ఏదైనా నిర్ణయించి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుతున్నాను.